నాన్న ప్లీజ్ నాన్న ఊరుకోండి. నువ్వు ఊరుకోమ్మా. నువ్వు నన్ను మాట్లాడద్దన్నా సరే నీకు న్యాయం జరిగే వరకు నేను వీళ్ళని ప్రశ్నించి తీరుతాను. వీళ్ళని అడగాల్సిన 4 మాటలు అడిగేస్తాను. ఏంటండి ఏదో న్యాయం జరగడం కోసం 4 మాటలు అడుగుతానంటున్నారు? ఇప్పుడు రేవతికి ఏం అన్యాయం జరిగింది? నాకేం అర్థం కావట్లేదు. మీకేం అర్థం కావు, నాకు మాత్రం అన్నీ అర్థమయ్యాయి. ఇదిగో నా కూతురికి ఏం జరిగినా అడగడానికి ఎవరు లేరనుకుంటున్నారేమో, ఈ మాధవరావు ఉన్నాడు. అసలు ఏం జరిగిందని మీరెంత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నయ్య గారు. ఏమీ జరగలేదని మీరంటే సరిపోతుందా? జరగాల్సిందంతా జరిగిపోయింది. మీ బుద్ధి నాకు అర్థమైంది. అరే నా కూతురు పని మీద వెళ్ళి ఇంత రాత్రి అయింది. అయ్యో అమ్మాయి వెళ్ళి ఇంతసేపు అయింది. అర్ధరాత్రి దాటింది. ఆడపిల్ల ఎలా వస్తుంది ఏంటి అన్న ఆలోచన ఉందా మీకు? కనీసం బాధైనా ఉందా? హాయిగా తిని నిద్రపోతున్నారు. కనీసం ఒక్క ఫోన్ అయినా చేసి అమ్మాయి గురించి వాకప్ చేశారా? అదేం లేదు. దాని చావ చస్తుంది లేని నిర్లక్ష్యం మీకు. పాపం ఇది నాకు ఫోన్ చేసి షూటింగ్ లేట్ అయ్యేట్టుంది రండి నాన్న అంటే నేను వెళ్ళి కారులో ఎక్కించుకొని తీసుకొస్తున్నాను. ఇదేనా నా కూతురు మీద మీకుండే శ్రద్ధ? నేను ఊళ్ళో ఉన్నాను కాబట్టి సరిపోయింది. అదే లేకపోతే దీని పరిస్థితి ఏంటి? దీనికి అదే ఇష్టపడి మీ ఇంటికి వచ్చిందనిగా చులకనగా చూస్తున్నారు. ఈ విషయంలోనే నేను న్యాయం అడిగేది, ధర్మం చెప్పమని అడిగేది. అన్నయ్య గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు. పొద్దుగూకిన దగ్గర నుంచి నేను కంగారు పడుతూనే ఉన్నాను. ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నాను. అమ్మాయి ఇంకా రాలేదని నేనెంత ఆరాటపడ్డానో భయపడ్డానో నాకే తెలుసు. బాసు రాగానే ఒరే రేవతి ఇంకా రాలేదురా వెళ్ళి తీసుకురారా అని వాడితో అన్నాను. కానీ వాడికి రేవతి అలా నటించడం నచ్చలేదు. అందుకని కాస్త కోపంగా ఉన్నా అమ్మా ఎలా తీసుకెళ్లారో అలా తీసుకొచ్చి అప్పగించే బాధ్యత కంపెనీ వాళ్ళకుంది. వాళ్లే తీసుకొచ్చి జాగ్రత్తగా అప్పగించి వెళ్తారు అని ఊరుకున్నాడు. ఓహో కొడుకు కోపంగా ఉన్నాడు, అందుకని ఆయన గారు చెప్పిన మాటలు విని మీరు హాయిగా ఉన్నారన్నమాట. అయినా ఇదెక్కడి న్యాయం అండి? ఇది యాక్టింగ్ చేయడం ఇష్టం లేదు, కానీ డబ్బులు మాత్రం తీసుకుంటారు. బాగుంది, చాలా బాగుంది. అది కాదన్నయ్య గారు. ఏది కాదండి? ఏది కాదు? మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. నా కూతురు యాక్ట్ చేయడం మీకు ఇష్టం లేదు. మీరు గొడవ పడ్డారని కూడా చెప్పింది. నేను ఓదార్చి నేనున్నానమ్మా నువ్వేం దిగులు పడకని ధైర్యం చెప్పాను. నటించడం తప్పు కాదని కూడా చెప్పాను. అసలు నా కూతురు ఆ యాడ్లో ఎందుకు నటించడానికి ఒప్పుకుందో తెలుసా? మీ అబ్బాయి గౌరవం కాపాడటం కోసం. అది తప్ప? అందుకోసం దీన్నిలా చూస్తారా? నా స్టేటస్ కి తగ్గవాళ్ళు కాకపోయినా ఇది ప్రేమించి పెళ్లి చేసుకుందని అన్నిటికీ సర్దుకుపోతున్నాను. మీరు దీన్నిలా బాధపడతారా? హలో 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 ఆవేశాలు మీకే ఉన్నాయని అనవసరంగా నోరు బారేసుకోకండి. మీ అమ్మాయిని ఇక్కడ ఎవరు కష్టపెడతలేదు, బాధ పెడతలేదు. నువ్వు నటించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన పని లేదని నా భార్య భాగ్యం ఎప్పుడో చెప్పింది. కావాలంటే మీ అమ్మాయిని అడగండి. ఆ విషయాలేమి తెలుసుకోకుండా ఈ టైంలో ఇక్కడికి వచ్చి ఈ కేకలు అరుపులు ఏమిటండి మాస్టారు? నేను నీతో మాట్లాడటానికి రాలేదు. ప్లీజ్ మావయ్య దయచేసి కామ్గా ఉండండి. ఏంటి నాన్న ఇది? నేను రమ్మన్నది ఎందుకు, మీరు వచ్చింది ఎందుకు? ఇలా మాట్లాడి గొడవ పెద్ద చేయకండి. ఇవన్నీ నేను అడగమన్నానా? నీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాన్న. చూస్తున్నారుగా, రానా అంటూ నన్ను పిలుచుకొచ్చిన నా కూతురు ఇప్పుడు వెళ్ళు నాన్న వెళ్ళిపో నాన్న అని ప్రాధేయపడుతుంటే ఆ లెవెల్లో మీరంటే భయపడుతుందన్నమాట. అంత మార్పు తీసుకొచ్చారు. ఏమ్మా మీ ఆయన నా మీద గొడవ పడుతుంటే నువ్వు అలా చూస్తూ నిలబడ్డావేంటి? నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు? అన్నయ్య గారు రేవతి నా కోడలు కాదు కూతురులా చూసుకుంటాను అన్నావు. ఇదే నా కూతురులా చూడడం? ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇది దీనికి ఇష్టం వచ్చిన పనే చేస్తుంది. ఎవరు అడ్డొస్తారో ఎవరు ఎదురు చెప్తారో చూస్తారు. అయ్యో అన్నయ్య గారు
రేవతి నటించడం ఇష్టం లేదని ఇంతకు ముందు అన్నమాట నిజమే, కానీ ఇప్పుడు ఇష్టమే అన్నయ్య గారు. ఇంకా ఇష్టం లేదనే మాట అన్నే అన్ను. నిజంగా అంటున్నారా? అవునన్నయ్య గారు, నిజంగానే అంటున్నాను. ఆ నటన అది మా ఇంట వంట లేదని, అది అచ్చిరాదని నిన్నటిదాకా అనుకున్నాను. కానీ ఈరోజు మధ్యాహ్నం అన్ని రకాలుగా ఆలోచించి అన్ని విషయాలు అర్థం చేసుకుని తప్పేంటి అని నా మనసుకు నేనే ప్రశ్న వేసుకుని నేనన్నది తప్పే, అది ఓ ఉద్యోగం లాంటిది అని అర్థం చేసుకుని రేవతి కరెక్ట్ అనుకున్నాను. ఏంటి, నేను అరిచానని నన్ను బుజ్జగించడానికి అంటున్నారా? అయ్యో అదేం లేదన్నయ్య గారు, నేను మనస్ఫూర్తిగానే అంటున్నాను. రేవతి నటించడానికి వెళితే ఉద్యోగం చేయడానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. ఇక నేను వద్దనే మాట అననే అనను. ఏ భాగ్యం, ఉదయం రేవతి నీ చేతిలో 5,000 పెట్టగానే మారిపోయావా? నువ్వు నోరు మూసుకోవయ్యా, నేనేం డబ్బు చూసి మారలేదు, అన్ని ఆలోచించే మారాను. ఓహో అలాగా, నాకు తెలియదులే. అమ్మా రేవతి, పొద్దున నువ్వు 5,000 నాకు ఇచ్చినప్పుడు నేను వద్దన్న పని చేసి సంపాదించిన డబ్బు కదా, అందుకే వద్దన్నాను. అవి ఖర్చు చేసుకోవడం పద్ధతి కాదు అనుకున్నాను. కానీ మధ్యాహ్నం జరిగిన ఓ విషయం నన్ను పూర్తిగా మార్చేసిందమ్మా. ఏంటి నీ మనసే మార్చేసిన అంత పెద్ద విషయం? అదేదో చెబితే కాస్త విని నేను కూడా సంతోషిస్తాగా. అదేనయ్యా, ఈ బజార్ చివర్లో ఉంటారే భానుమతి గారు, సతీష్ గారు. ఉంటారు. వాళ్ళు మధ్యాహ్నం మన ఇంటికి వచ్చారయ్యా. ఏంటబ్బా, ఎన్నడూ రాని వాళ్ళు మన ఇంటికి వచ్చారు అనుకున్నాను. కూర్చోండి అన్నాను, అయినా వాళ్ళు కూర్చోకుండా మీ కోడల్లేదా మీ కోడల్లేదా అని మాటిమాటికి అడుగుతుంటే ముందు చిర్రెత్తుకొచ్చింది. దాంతో ఏం పని అని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? భాగ్యం, పక్క వీధిలో మీ కోడలు ఫోటో పెద్దది పెట్టారు, ఆ ఫోటోలో మీ కోడలు చూస్తుంటే మహాలక్ష్మిలా ఉంది, చేతులెత్తి నమస్కరించాం, తెలిసిన అమ్మాయే కదా ఓసారి పలకరించి వెళదామని చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళలా అనేసరికి నాకు కూడా చాలా ఆనందం వేసింది. రేవతి అలా నటించడానికి వెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటారోనని భయపడ్డాను. కానీ వాళ్ళ మాటలు విన్నాక ఇది గౌరవమైన పనేనని నాకు అర్థమైంది. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అందుకే రేవతి రాగానే నిన్ను పొరపాటు పడి ఆ పని చెయ్యొద్దన్నాను, నన్ను క్షమించు అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఈలోగా వీళ్ళ నాన్నగారు రావడం, ఈ గొడవ జరగడం, ఇవన్నీ బాధనిపించింది. అత్తయ్య, మీరనేది నిజమా? మీరిలా అర్థం చేసుకోవడం నా అదృష్టం అత్తయ్య. నీతో అబద్ధం ఎందుకు చెప్తారమ్మా? అందుకే ఇక నువ్వు నటించొద్దు అనే మాట అన్నే అన్నావు. నీ ఇష్టం తల్లి. చూసావంట్రా, మే అమ్మే అర్థం చేసుకుంది, ఇక నువ్వు అర్థం చేసుకోవటమే ఆలస్యం. చూడు, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని గుండెల్లో పెట్టుకుని కడదాకా ప్రేమగా చూసుకుంటే భర్తకి గౌరవం మిగులుతుంది. కాని అదే భార్య సంపాదించి తెచ్చేది కూర్చుని తింటే భర్తకి అవమానం మిగులుస్తుంది. అర్థం చేసుకో రేవతి. నాన్నా, వస్తానమ్మా. అత్తయ్య, మా నాన్నిలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. అది ఒకందుకు మంచిదే అయింది. ఎందుకంటే మీ మనసు మారిన విషయం మా నాన్నగారికి తెలిసింది. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఏంటమ్మా ఇది, నువ్వు నాకిలా చెప్పడం ఏంటి? సరే కాని నువ్వేమన్నా తిన్నావా లేదా? నేను తినొచ్చాను అత్తయ్య. సర్లేమ్మా, బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి పడుకో. ఏంటే భాగ్యం, ఇలా తలకిందులుగా మారిపోయి నన్ను కన్ఫ్యూజన్ లో పడేశావు.
ఏమయ్యో వెళ్ళి పడుకోవయ్యా. ఆ సంగతి మాకు తెలుసులే. వెళ్ళు. సారీ వాసు. మాకెందుకు ఈ సారీలు? మా నాన్న నిన్ను అవమానించి వెళ్ళారు, అందుకు. తప్పుగా అనుకోకు ప్లీజ్. అనని ఎన్నెన్నా పడతాం. సంపాదన లేని సోంబేర్ని కదా అంటారు. ఇన్నన్నా చేతకాని వాణ్ణి, నాకెందుకు రోషం పౌరుషం? పాడు జన్మ, చిచ్చి. ఇప్పుడే ఇంటికి వచ్చానయ్యా, రేపు మార్నింగ్ సెటిల్ చేద్దాంలే. ఏమండి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయరేంటి? ఏం పని మీద ఉన్నారు? ఎందుకు అరుస్తున్నావు? అరవకేం చేయమంటారండి? నేను సాయంత్రం నుంచి మీ ఫోన్కి ట్రై చేసి చేసి విసిగిపోయాను. ఎంతసేపు రింగ్ అయినా లిఫ్ట్ చేయరేంటి? నేనేదో అర్జెంట్ పనిలో ఉన్నాను. అయినా నువ్వు అన్నిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం నీకే వచ్చింది? ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఏం జరిగింది? మీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడే. ఒక ఆయన కాదు, చాలా మంది ఉన్నారు. అదే విశాఖపట్నంలో ఉండే జనార్దన్ రావు మన ఇంటికొచ్చాడు. ఏంటి, జనార్దన్ రావు మన ఇంటికొచ్చాడా? అవునండి. ఏదో మీ కైనవాడు దగ్గరవాడు అని కూర్చోమని కాఫీ పెట్టిస్తే బర్రెలా తాగి ఏమన్నాడో తెలుసా? నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుందే? ఏమన్నాడు? ఏమమ్మా, నీ కూతురు రేవతి డైవోర్స్ ఇచ్చేస్తోందిట కదా, ఆ వ్యవహారం అయిన తర్వాత నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు. వాళ్ళ అబ్బాయి రేవతిని చూసిన దగ్గర నుంచి చేసుకుంటే రేవతినే చేసుకుంటాను అని బిగదీసు కూర్చున్నాడట. అందుకే మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాడట. అలాగా? మరి నువ్వేమన్నావు? చీపురు కట్ట తగిలించకముందే బయటికెళ్ళమని చెప్పాను. హ్యాపీగా కాపురం చేసుకుంటున్న పిల్ల డైవోర్స్ ఇచ్చేస్తే తన కొడుక్కి పెళ్లి చేసుకుంటానని ఎంత ధైర్యంగా అడిగాడండి దుర్మార్గుడు. అలాంటివాడు మీకు కావాల్సిన వాడేంటండి? వాడు అదృష్టం బావుంది, ఆ టైంకి మీరు లేరు. లేకపోతే కథ వేరేగా ఉండేది. ఏంటండి, నేనింత పెద్ద గొడవ గురించి చెప్తుంటే మీరేంటి అంత సైలెంట్గా ఉన్నారు? ఏంటి దాని అర్థం? అర్థం అంటావేంటి? అర్థం నువ్వు చెప్పిన మాట కరెంట్ షాక్లా కొట్టింది. వాడేదో పొరపాటు పడి ఉంటాడు. ఎందుకంటే అది మనల్ని కాదని వెళ్ళిపోయిన కొత్తల్లో నేనది నా కూతురే కాదు, నా కూతురు చచ్చిపోయిందని తలారా స్నానం చేశాను కదా. ఆ తర్వాత నీకు ఒంట్లో బాగోలేక దాంతో కాంప్రమైజ్ అయ్యి నీకు సాయం చేయడానికి దాన్ని ఇంటికి తీసుకొచ్చాను కదా. జనం అప్పుడు అపార్థం చేసుకుని ఉంటారు. అది మొగుడికి విడాకులిచ్చి మన ఇంట్లో ఉంటుందని ఊహించుకుని ఉంటారు. ఈ విషయాలు సగం విని వినక రేవతిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటానని అడగడానికి వచ్చుంటాడు, అంతే. అయినా నువ్వు చెప్పే పద్ధతిలో సమాధానం చెప్పావు కదా. అయిపోయిందని గురించి టెన్షన్ పడకు, వదిలే. ఏమండి, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. మన కూతురు కాపురం చేసేది వాసుతోనే కదా. అతను దాన్ని బానే చూసుకుంటున్నాడు కదా. అతన్ని అల్లుడిగా అంగీకరించండి. నీ ప్రాణాలకు ముప్పంటే నీ కూతురుతో సర్దుకున్నాను గాని వాణ్ణి ఎప్పటికీ అల్లుడిగా అంగీకరించను, ఆహ్వానించను. అర్థమైందా? ముందు దానిమీద ఇలాగే విరుచుకుపడ్డారు, తర్వాత మీరే కదా క్షమించారు. అలాగే ఎప్పుడు అప్పుడు వాసుని అల్లుడిగా మీరే అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. నాకు నచ్చని విషయాలు ఇంట్లో మాట్లాడకు. ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండవా? వెళ్ళ. ఏవండి, ఏవండి,
దినా 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 ఏమైంది దినా? అబ్బే ఏం కాలేదు ప్రియా. ఏంటి ఒళ్ళింత వేడిగా ఉంది? మీరు డాక్టర్కి చూపించారా? చూపించాను. ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చారు. ఏంటి టాబ్లెట్ వేసుకున్నట్టే లేదు? టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? వేసుకోవాలంటే వేణీళ్లు కావాలి. కానీ అవి పెట్టించేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? పైగా డాక్టర్ గారేమో జావ తాగమన్నారు. దానికోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు పెట్టిస్తారు? నేను చేసిన పాపానికి ఆ దేవుడు తగిన శిక్ష వేశాడు. So